హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిత్రం భలారే ఒరిజినల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించిన పురి జగన్నాథ్ మరియు విజయ్ సేతుపతి కాంబినేషన్ మూవీ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఒకే చర్చ మొదలైంది. అసలు 33 టెంపుల్ రోడ్ అంటే ఏంటి? విజయ్ సేతుపతి పాత్ర ఎవరు? సంయుక్త మీనన్ పాత్ర ప్రాధాన్యత ఏంటి? టబు, బ్రహ్మాజీ పాత్రలు కథలో ఎంత ముఖ్యమైనవి? మరియు ఈ సినిమాలో అసలు విలన్ ఎవరు? ఈ వీడియోలో టీజర్లో కనిపించిన ప్రతి ముఖ్యమైన అంశాన్ని విశ్లేషిస్తూ కొన్ని ఆసక్తికరమైన థియరీలను కూడా చర్చిద్దాం. అయితే ఆలస్యం చేయకుండా వీడియోను ప్రారంభిద్దాం. టీజర్ ప్రారంభమైన మొదటి క్షణం నుంచే పూరి జగన్నాథ్ మనల్ని ఒక డార్క్ మరియు క్రూరమైన ప్రపంచంలోకి తీసుకెళ్తారు. సాధారణంగా పూరి సినిమాల్లో హీరోలకు ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ఈసారి విజయ్ సేతుపతి పాత్రలో కనిపిస్తున్న తీవ్రత పూర్తిగా భిన్నంగా అనిపిస్తోంది. టీజర్లో అతని లుక్, నడక, కళ్ళలో కనిపించే కోపం చూస్తే అతని జీవితంలో ఎన్నో కష్టాలెదుర్కొన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. చుట్టూ డబ్బుకట్టలు, రక్తపు మరకలు, హింసాత్మక వాతావరణం కనిపించటం వల్ల ఇది అండర్వరల్డ్ లేదా క్రైమ్ ప్రపంచానికి సంబంధించిన కథ కావచ్చని అనిపిస్తోంది. అలాగే సినిమా టైటిల్ అయిన 33 టెంపుల్ రోడ్ కూడా చాలా మిస్టీరియస్గా ఉంది. ఇది కేవలం ఒక అడ్రస్ మాత్రమేనా, లేక హీరో జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక ప్రదేశమా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. టీజర్లోని విజువల్స్ గమనిస్తే ఈ సినిమా కేవలం యాక్షన్ కథ మాత్రమే కాదని అర్థమవుతోంది. ఇందులో ఇమోషన్స్, రివెంజ్, పవర్, మనీ మరియు సర్వైవల్ వంటి అంశాలు కూడా బలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు విజయ్ సేతుపతి పాత్ర గురించి మాట్లాడితే అతను ఒక సాధారణ హీరోలా కనిపించటం లేదు. అతను ఒక యాంటీ హీరోనా, గ్యాంగ్స్టరా, లేక తన జీవితాన్ని నాశనం చేసిన వ్యవస్థపై తిరుగుబాటు చేసిన వ్యక్తినా అనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. కానీ టీజర్ మాత్రం అతని పాత్ర చుట్టూనే మొత్తం కథ తిరుగుతుందని స్పష్టంగా చెప్తోంది. ఇక సంయుక్త మీనన్ విషయానికి వస్తే టీజర్లో ఆమెను ఎక్కువగా చూపించకపోయినా కథలో చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆమె పాత్ర హీరో జీవితంలో ప్రేమ, ఆశ లేదా భావోద్వేగాలకు ప్రతీకగా ఉండవచ్చు. ఇప్పుడు టబు మరియు బ్రహ్మాజీ పాత్రల గురించి మాట్లాడితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టబు ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. బ్రహ్మాజీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కథలో చాలా ఆసక్తికరమైన అంశం. ఒకవైపు విజయ్ సేతుపతి పాత్ర క్రైమ్ మరియు అండర్వరల్డ్ ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తిలా కనిపిస్తుంటే, మరోవైపు టబు మరియు బ్రహ్మాజీ చట్టాన్ని అమలు చేసే అధికారులుగా కనిపిస్తున్నారు. దీంతో హీరో మరియు పోలీస్ వ్యవస్థ మధ్య జరిగే సంఘర్షణ కథలో ప్రధాన భాగంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే టబు పాత్ర కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రమేనా, లేక ఈ మొత్తం కథ వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే ప్రధాన వ్యక్తినా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. పూరి జగన్నాథ్ సినిమాల్లో పాత్రలు బయటకు కనిపించినంత సింపుల్గా ఉండవు. అందుకే టబు పాత్రలో ఇంకా చాలా ట్విస్టులు దాగి ఉండొచ్చని అనిపిస్తోంది. ఇక విలన్ పాత్ర గురించి మాట్లాడితే టీజర్లో విలన్ను పూర్తిగా రివీల్ చేయలేదు. కానీ హీరోకు ఎదురుగా చాలా శక్తివంతమైన ప్రత్యర్థి ఉండబోతున్నాడని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అదే ఈ కథలోని ప్రధాన సంఘర్షణగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు నా వ్యక్తిగత థియరీ ఏమిటంటే, స్లమ్లో పెరిగిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ద్రోహం లేదా విషాద సంఘటన కారణంగా అతను క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఆ ప్రయాణానికి కేంద్ర బిందువుగా 33 టెంపుల్ రోడ్ అనే ప్రదేశం ఉంటుంది. అక్కడే అతని గతం దాగి ఉంటుంది. అక్కడే అతని శత్రువులుంటారు. అక్కడే అతని ప్రతీకారం ప్రారంభమవుతుంది. అయితే ఇవన్నీ టీజర్ ఆధారంగా చేసిన విశ్లేషణలు మాత్రమే. అధికారిక కథ వివరాలు ఇంకా బయటకు రాలేదు. మొత్తంగా టీజర్ చూస్తే పూరి జగన్నాథ్ నుండి చాలా రోజుల తర్వాత ఒక డార్క్, ఇంటెన్స్ యాక్షన్ డ్రామా రాబోతున్నట్లు కనిపిస్తోంది. విజయ్ సేతుపతి స్క్రీన్ ప్రెజెన్స్, సంయుక్త మీనన్ ఎమోషనల్ ట్రాక్, తబు మరియు బ్రహ్మాజీ పోలీస్ పాత్రలు, అలాగే డార్క్ విజువల్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. మీ అభిప్రాయం ఏమిటి? స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? మీ థియరీని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు చిత్రం భలారే ఒరిజినల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, జై సినిమా.